ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక వీకెండ్ అనమాట. సో వీకెండ్ ఏంటంటే ఇస్కాన్ అండ్ ఇది వచ్చేసి నాంపల్లి టెంపుల్ చాలా బాగుంటుంది. సో వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే వాళ్ళు కుదిరిందండి. సో అలా అని చెప్పేసి మార్నింగ్ అరౌండ్ 7:40 అలా అయితే వెళ్ళాను టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో లోపలైతే ఇక్కడ ఒక ప్లేస్లో జగన్నాథుడు, సుభద్ర అండ్ బలరాముడు అంటే మనకు పూరి జగన్నాథ్లో ఉంటుంది కదా, సేమ్ అట్లాంటి విగ్రహాలే ఉంటాయి ఒక సైడ్ అనమాట. అండ్ ఇంకా మిడిల్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా రాధాకృష్ణుడిది అయితే ఉంటుంది విగ్రహాలు. ఇలా రాధాకృష్ణుడిది ఒకటి అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే కృష్ణుడు బలరాముడు అనమాట. చాలా బాగుంటుంది అండ్ డెకరేషన్స్ అవి అయితే రోజుకొకటి చేస్తారు. అండ్ నేను వెళ్ళిన రోజు గీతా ఉపదేశం చేసిన అనమాట. సో అది కొంచెం సేపు ఒక శ్లోకం వినేసి వచ్చాను. అండ్ ఇది వచ్చేటప్పటికి కృష్ణుడు బలరాముడు అనమాట. సో అలా పీస్ఫుల్నెస్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పనులు తప్పవు కదా, సో ఇంకా అలా అని బోండాలు వేస్తున్నాను. అదేంటోనండి మైదా తక్కువ ఉండే, ఇంకా ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇంకొకరికి ఏంటి అంటే నైట్ బిర్యానీ మిగిలిపోయింది. సో బిర్యానీలోకి ఎగ్ అలా కొంచెం స్క్రాంబుల్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చాను. అంటే గుడికి వెళ్ళి వస్తే నేను నాన్ వెజ్ జనరల్గా తినను గుడికి వెళ్ళి వచ్చినాక, కాకపోతే ఇంకా పిల్లలకి వాళ్ళకి అన్నట్టుగా ఇంట్లోకి అయితే చేశాను. సో అదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా నైట్ బిర్యానీ కదా, సో అలా ఎగ్ స్క్రాంబుల్ చేసేసి వెళ్తే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఒకరికేమో అవేంటి బజ్జీలు, మైసూర్ బోండా అండ్ ఇంకొకరికేమో ఇలా బిర్యానీ అనమాట. సో ఇంకా అలా సరిపోయింది. యాక్చువల్లీ ఇంకా చపాతీ పిండి కూడా ఉండే, మేబీ చపాతీ కూడా చేద్దాం అనుకున్నా, బట్ ఇవి రెండుతోటి సరిపోయింది. సో ఇంకా అలా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అయితే ఏంటంటే ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఎవ్రీథింగ్ అండర్ 1K అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకొని అయితే చాలా రోజులైందండి. కాకపోతే నాకు రీసెంట్గా అయితే డెలివరీ చేశారు. నేను జూలైలో ఆర్డర్ చేస్తే నాకు డిసెంబర్లో ఒకటిను జనవరిలో ఒకటి వచ్చింది. సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, బ్లూ కలర్. హ్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ ముందు ఏంటంటే ఇలా డిఫరెంట్ స్టైల్లో కుచ్చుల్లాగా వస్తాయి అనమాట. జనరల్ అనార్కనీలు అయితే ఫుల్ వస్తాయి కదా, ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే వస్తాయి. చాలా అయితే చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, అంటే జార్జెట్ మెటీరియల్ అనమాట. సో సూపర్గా ఉంది అండ్ మనకి ఫుల్ కింద వరకు వచ్చేస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి హ్యాండ్స్. అండ్ మనకు ముందు ఏంటంటే డిజైన్ జస్ట్ నార్మల్గా మనం కుర్తీస్ అలా కుట్టించుకుంటాం కదా, సో అలాంటి డిజైన్, కాకపోతే ఎంబ్రాయిడరీ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కొంచెం బుగ్గ చేతులు వస్తాయి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఉండదు, కాకపోతే డ్రెస్ అంతటికి అయితే లైనింగ్ అయితే వచ్చింది. క్వాలిటీ సూపర్, ఫిట్టింగ్ అయితే సూపర్. అండ్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల ఆ డ్రెస్కి ఇంకా వేసుకుంటే కొంచెం మనకి లుక్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అండ్ వెనకాల నార్మల్గా అయితే ప్లెయిన్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ అండి, చాలా బాగుంది. అండ్ సెకండ్ది వచ్చేటప్పటికి ఇది, దీని తోటి నేను డిసప్పాయింటెడ్. నేను రెడ్ ఆర్డర్ చేస్తే నాకు పింక్ది వచ్చిందండి. అండ్ వచ్చిందే దాదాపు 4-5 నెలల తర్వాత కదా అని నేను మళ్ళీ ఇంకా రిటర్న్ ఏం పెట్టలేదు. కాకపోతే ఇలా వచ్చింది, ఇది లైట్ పింక్ కలర్. మనకి ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే మొత్తం పూసలతోటి వర్క్ అనమాట. ఇది కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఇలా బుగ్గ చేతుల్లాగా వచ్చేసి కింద అయితే కుచ్చులు వస్తాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ టైం కుర్తీస్ కొట్టించుకుంటే ప్లెయిన్ హ్యాండ్స్ కాకుండా ఇలాంటి హ్యాండ్స్ ఏమన్నా పెట్టించుకోవాలి, అప్పుడు ఆ డ్రెస్కి డిఫరెంట్ లుక్ వస్తుందని అయితే నాకు అర్థమైంది. వెనకాల ఇట్లా కీ హోల్ ఉంది, ఒక బటన్ అయితే ఉందన్నమాట. ఇది డ్రెస్ అంతా బాగుంది, మెటీరియల్ కూడా జార్జెట్. ప్రైస్ వచ్చేటప్పటికి 1000 రూపీస్. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అంటే కలర్ ఒకటి నచ్చలేదు. ఇట్స్ లైట్ పింక్ అనమాట. జనరలీ అంటే నాకు ఈ కలర్ నాకంతా సెట్ అవుతుంది అని నాకు అనిపించదు. అండ్ మనకి ఇదేంటంటే మొత్తం ఇట్లా ఫ్రాక్ మోడల్ లాగా వచ్చిందనమాట. సో ఇంకా మళ్ళీ రిటర్న్ చేయకుండా అలాగే ఉంచాను. బేసికలీ పింక్ అంటే ఇలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది కదా, సో అలాంటి కలర్ అనమాట. అదర్ దాన్ దట్ డ్రెస్ ఈజ్ గుడ్. నేను ఇది రెడ్ కలర్లో ఆర్డర్ చేస్తే నాకు పింక్ కలర్లో వచ్చిందనమాట. దిస్ ఆర్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండర్ 1K. సో ఇంకా అలా డ్రెస్సులు అవి చేసిన తర్వాత ఇంకా 11 o'clock ఆ టైంకి కొంచెం జ్యూస్ తాగుదాం అన్నట్టుగా హెల్తీ వన్ అని ఆపిల్, బీట్రూట్, క్యారెట్ ఏబీసీ జ్యూస్ అంటారు కదా, సో అందులో కొంచెం కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేస్తే ఏ జ్యూస్లో కన్నా సూపర్ టేస్ట్ అనేది. దీంట్లో ఇంకా ఉప్పు కారం ఏం వేయలేదు. సో ఇంకా అలా జ్యూస్ చేసుకొని అయితే తాగాను. చాలా హెల్తీ వర్షన్. డైలీ తాగడం వల్ల స్కిన్ బ్రైటనింగ్ కూడా అవుతుంది అండ్ చాలా ఎనర్జీ కూడా ఇస్తుంది అయితే చదివాను. సో అందుకని చెప్పి తీసుకున్నాను ఈ జ్యూస్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ. బై బై.